నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్. నేను మాట్లాడబోయే విషయం పోచారం మున్సిపల్ సంబంధించినటువంటి విషయం పట్ల నిన్న ఒక వీడియో టెలికాస్ట్ చేయడం జరిగింది. దేని గురించి అంటే ప్రభుత్వ భూమి పైన అధికార పార్టీ నాయకులు మరియు వారితో అట్టకాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దుండగులు, మన భాషలో చెప్పాలంటే ప్రభుత్వ భూమి కొంత మేరకు వాడుకొని పోచారం మున్సిపల్కి సంబంధించి చౌదరిగూడ గ్రామ పంచాయతీ పూర్వం ఈ మధ్యకాలంలో పోచారం మున్సిపల్లో ఈ ఏరియా మొత్తం కలిసింది. స్వర్ణగిరి కాలనీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ వస్తుంది ఇంతకుముందు పూర్వం. అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్స్ అక్కడ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అక్కడ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగింది. ఆ ఏరియా సరౌండింగ్ మొత్తం ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాని పక్కన కూడా ఈ ఏరియా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పి అక్కడ ఎలిగేషన్ చేసి, ఎలిగేషన్ అనేది ప్రభుత్వ భూమి, వారికి పర్మిషన్స్ ఇవ్వకుండా గతంలో అక్కడ చేసినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమిలో కాలనీకి సంబంధించిన పార్కు పైన సడన్గా సేల్ డీడీలు రావడము, అక్కడ వర్క్స్ ఇంత అంతా కొంచెం ఆ వర్క్స్ చేయడము నేను నిన్న చూపెట్టిన విధంగా ఆ జేసీబీ ఉన్నటువంటి ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ పేపర్స్ చూపెట్టి పక్కనున్నటువంటి ఫ్లాట్స్ సేల్ డీడీ మేము చేసుకున్నామని చెప్పి ఆ సేల్ డీడీస్ మా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని ఎవరిని ఏం చేయలేదని చెప్పి వారు మాట్లాడడం జరుగుతున్నది. అయితే ఆ సేల్ డీడీలో వారు ఎవరి దగ్గర కొన్నారు, ఆ కొన్నటువంటి లింక్ డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టే తరుణం ఉన్నది. నేను రేపు మండే రోజు ఇక్కడ నారపల్లికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి దీని మీద క్లారిఫికేషన్ అడగడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరు అమ్మినారు, మరి గతంలో పార్క్ ఎట్లయింది, ఈరోజు సేల్ డీడీస్ ఎలాగా వచ్చినాయి, దానిపైన తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని రాజకీయ నాయకుల అండదండలతో